డాక్టర్ గారు, మా బాబు వయసు 9 సంవత్సరాలు. వాడు ఈ మధ్య రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరుకుతున్నాడు. నిద్ర లేపి అడిగితే నాకేమీ తెలియదని అంటున్నాడు. ఇలా పళ్ళు కొరకటం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఈ అలవాటు వాడి చేత ఎలా మాన్పించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ నిద్రలో పళ్ళు కొరకడం అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏమవుద్దంటే పొద్దున్నుంచి మనం ఒక ఏదైతే స్ట్రెస్ అంతా అండర్గో అవుతామో స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్ నైట్ మనకు తెలియకుండానే మనం పళ్ళు కొరుక్కోవడం. మోస్ట్లీ ఇది ఎక్కువ మంది మీరు బ్యాంక్ క్యాషియర్స్ కానీ క్యాష్ హ్యాండిల్ చేసేవాళ్ళు పొద్దున్నుంచి ఆ స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళ పళ్ళన్నీ గ్రాడ్యువల్గా అరిగిపోతుంటాయి. ఎందుకంటే నైట్ పళ్ళు కొరుక్కోవడం వల్ల. పళ్ళు కొరుక్కోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఈ పళ్ళు కొరకడం వల్ల ఏమవుద్దంటే ఫస్ట్ పాయింట్ పళ్ళు అరిగిపోతాయి. అరిగినప్పుడు ఎనామెల్ తగ్గిపోవడం, దాని మీద మళ్ళీ ఏదన్నా తీపిగా కానీ పుల్లగా కానీ ఏదైనా కోల్డ్ కానీ తాగంగానే మనకు జివ్వన్ సెన్సిటివిటీ ఒకటి వస్తుంది. అలానే ఈ హైట్ కూడా తగ్గిపోద్ది ఎప్పుడైతే పళ్ళ మీద ఎనామెల్ తగ్గినప్పుడు. ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. రెండవది ఏంటంటే కంటిన్యూస్ దాని మీద కొరుకుతూ ఉన్నప్పుడు ఏదంటే ఈ మజిల్స్ అనేవి ఫెటిక్ అవుతాయి. ఈ మజిల్స్ అనేది పెయిన్ రావడం, అలానే ఈ జాయింట్లు అరుగుదల ఎక్కువ అవడం జరుగుద్ది. కాబట్టి దీన్ని మనం బ్రక్సిజం అంటాం. పళ్ళు కొరకడం దాన్ని బ్రక్సిజం అంటాం. దీనికి ట్రీట్మెంట్స్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కొరుకుతూ ఉంటే స్ట్రెస్ తగ్గించుకునేదానికి ఏదైనా యోగా ఇలా చేసి స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇమీడియట్గా ఒక మౌత్ గార్డ్ని తయారు చేసి నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అది కొంచెం రబ్బర్గా ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది. పళ్ళు కొరికేటప్పుడు ఏమవుతుందంటే మనకు పూర్తిగా మూయకుండా కొంచెంలో అది స్టాప్ చేయడం వల్ల ఏమవుద్ది, వర్టికల్ హైట్ పెరుగుద్ది, ఎక్కువ ప్రెషర్ పడదు. రెండోది అది మెత్తగా ఉంటుంది కాబట్టి దాని మీద కొరికినప్పుడు కింద పళ్ళు పై పళ్ళు తగలవు కాబట్టి అరిగిపోయే ఛాన్స్ లేదు. ఇది ఒక 15 days 20 days వాడిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఒక 3 to 4 months వాడాక అడాప్ట్ అయిపోద్దండి. అడాప్ట్ అయినప్పుడు తీసి నార్మల్గానే ఉండొచ్చు. అంతేగాని పళ్ళు కొరుకుతున్నప్పుడు కనుక మీరు వదిలేశారు అంటే జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, అట్ ద సేమ్ టైం పళ్ళు అరిగిపోవడం, పళ్ళ కింద ఉన్న చిగుళ్ళల్లో ఉండేది కూడా దెబ్బతింటాయి, చిగుళ్ళు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మీరు వీలున్న వరకు ఆ హ్యాబిట్ని బ్రేక్ చేసేయండి. హ్యాబిట్ బ్రేక్ చేసేదానికి ఇమీడియట్గా మౌత్ గార్డ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుని మౌత్ గార్డ్ ఒకటి పెట్టి చేసుకుంటే సరిపోద్ది.